హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. ఇప్పటికీ సమంత నాగచైతన్య విడిపోయినప్పటికీ మనం వాళ్ళని భార్యాభర్తలుగానే చూస్తూ ఉంటాం. అవును. యాక్చువల్గా తప్పు, అది చూడకూడదు. ఎక్స్ వాళ్ళు కాకపోతే వాళ్ళిద్దరు కలిసిపోతే బాగుండు అని ఇప్పటికీ కోరుకుంటూ ఉంటారు. హ్మ్. నాగచైతన్య గారికి పెళ్ళైన అయితే మొన్న ఒక ఇంటర్వ్యూలో చాలా క్లారిటీగా స్పందించారు ఆయన. అవును. మేము వదిలేసి చాలా రోజులైంది, బట్ మీరే పదే పదే దాన్ని గుచ్చుతున్నారు. ఏదైనా ఇంటర్వ్యూ ఇవ్వాలి అని అన్నా దానికోసమే మాట్లాడుతున్నారు. సో ప్లీజ్ వదిలేసేయండి అన్నట్టుగా. అండ్ ఆ ఇంటర్వ్యూ తర్వాత సమంత గారు కూడా చాలా క్లారిటీగా అసలు తమ విడాకులు ఎందుకు జరిగాయి చెప్పేశారు అంటున్నారు. అసలు ఏం చెప్పారు? నేను మొన్న కూడా ఈ టాపిక్‌ని ఒక మంచి ఉద్దేశ్యంతోని ఎండ్ చేసేసాను. బట్ రీసెంట్‌గా నిన్ననో, మొన్ననో సమంత స్పందించడం అనేది అందరికీ నెటిజన్స్‌కి కానీ, చూసే వాళ్ళకి కానీ అసలేంటి ఆమె ఆంతర్యం ఏంటి? చెప్పిన సందేశం వల్ల ఆంతర్యం ఏంటి అని అంటున్నారు కాబట్టి ఒక క్లారిటీ. నాగచైతన్య గారు, సమంత గారు పెళ్లి చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల విడిపోయారు. నాగచైతన్య గారు ఇప్పుడు మరో పెళ్లి చేసుకున్నారు. ఆమెతో ప్రేమ పంచుకుంటూ పబ్లిక్‌గా ఆయన ప్రేమనేంటో ఆమెకు చూపించుకుంటూ, ఆ ఫ్యామిలీ అంతా చూపించుకుంటూ తిరుగుతున్నారు. ఆయన లైఫ్ ఆయన బతుకుతున్నారు. ఈమె కూడా తన అనారోగ్యం కారణం వల్ల, తన మెంటల్ స్టేటస్ బాలేదని, ఫిజికల్‌గా తన హెల్త్ బాలేదని సినిమాలకు దూరంగా ఉండి, ఈ మధ్యనే లేదు నా ఫ్యాన్స్ అన్నిటికి అందరికీ నేను నవ్వుతూ కనిపిస్తాను. మళ్ళీ నేను కనిపిస్తాను సినిమాల్లోని వెబ్ సీరీస్ చేసుకుంటూ ఉన్నారు. రానా గారు కూడా మొన్న ఒక అవార్డ్ ఐఫా అవార్డ్స్ ఫంక్షన్‌లో కూడా అవును. కామెడీ శ్యామ్ ఏమైపోయింది? ఆ నవ్వే శ్యామ్ ఏమైపోయింది? మా అక్క ఏమైపోయింది? మా చెల్లి ఏమైపోయింది అన్నట్టుగా ఆయన అడగడము, కామెడీ శ్యామ్ నిద్రపోతోంది, లేచొస్తుంది మళ్ళీ అని చెప్పడము, ఇవన్నీ కూడా కామెడీగానే జరిగింది. బికాజ్ సమంత అంత బబ్లీ ఉండే అమ్మాయి అంతమందికి దగ్గరైంది. ఎంతమంది హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటున్నారండి సమంత గురించి తప్ప? అవును. సమంత గురించే మాట్లాడతారు. ఆమె ఏం పెట్టినా ఇప్పుడు చాలా మంది పాజిటివే. హీరోయిన్స్ కనుమరుగైపోయారు కూడా. అవును. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు కన్నారు, హ్యాపీగా జీవితం సాగిస్తున్నారు. ఏదో అడపా దడపా సినిమాలో కనిపిస్తున్నారు. కానీ సమంతకుండే క్రేజ్ ఆ హీరోయిన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు సమంతకి. నువ్వు నవ్వుతేనే బావుంటావు. నువ్వు మాతో కలువు, మేమున్నాము అని తమన్నా కానీ, మన కాజల్ అగర్వాల్ కానీ, విల్ గో ఫర్ ఎ ట్రిప్ అని చెప్పి ఒక పోస్ట్ పెట్టడము, వి మెట్ సో మచ్, చాలా ఏళ్ళైపోయింది మనం కలవడం అని, మంచులక్ష్మి గారు బీ బ్రేవ్ అనడము, నందిని రెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఆమెకు సపోర్ట్ ఉన్నారనమాట. నాగ చైతన్య గారు మన ఒక ఇంటర్వ్యూలో అయిపోయిందండి. ప్రతి ఒక్కరు ఎందుకు అడుగుతున్నారు? నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నాకు తెలుసు ఆ ఫ్యామిలీ ఎంత బాధ ఉంటది, ఆ పెయిన్ ఎలా ఉంటదని నాకు బాగా తెలుసు. నాకు కూడా అదే జీవితంలో జరుగుతుందంటే నేను అంత ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటానా? మా ఇద్దరి మధ్యన గొడవలున్నాయి, మా ఇద్దరి మధ్యన కొట్టుకుంటున్నాము, మా ఇద్దరి మధ్యన ఇంకో మనిషి వల్ల మేము ఇది అయ్యింది. ఇవన్నీ కాకుండా అసలు మీరు ఇవి తప్ప ఇంకేం అడగలేరు. ఇప్పుడు నా జీవితం నేను బతుకుతున్నాను, ఆమె జీవితం ఆమె బతుకుతుంది. ఐ రెస్పెక్ట్ హర్ డెసిషన్ అండ్ ఐ రెస్పెక్ట్ మై డెసిషన్ టు 1000 టైమ్స్ ఆలోచించి నేను డెసిషన్ తీసుకుంటాను. ఆమె జీవితంలో ఆమె బతుకుతుంది కదా, ఆమె వస్తే నేను హాయ్ అంటాను, హగ్గిస్తాను, ఎలా ఉన్నావు అని అడుగుతాను. ఇట్ డజంట్ మీన్ దట్ నాకు ఆమెకు శత్రుత్వం ఉందని కాదు కదా. మీరు ఎందుకు ఇవి పోక్ చేస్తున్నారు? వదిలేయండి. దెర్ ఆర్ సర్టెన్ రీజన్స్. ఆ మ్యూచువల్ డెసిషన్ మీద జరిగింది. నేను కావాలని ఆమె రోడ్డు మీద వదిలేయలేదు కదా, ఆమె నన్ను కావాలని వదిలేసి వెళ్ళలేదు కదా. వీ హ్యావ్ ఏ మ్యూచువల్ డెసిషన్ అని చెప్పారు. దాని తర్వాత సమంత గారు ఒక విషయంలో నేను స్పైగా వ్యవహరించి ఉండాల్సిందని కామెడీగా అనడము, తర్వాత దాన్ని నెటిజన్స్ కూడా అవును శోభితాతో అప్పుడే రిలేషన్ ఉంది అందుకని ఈమె స్పైగా ఉండాలనడం, అవన్నీ కాకుండా ఈరోజు ఆమె స్పందించిన దాంట్లో ఏంటంటే, ఒక రిలేషన్షిప్లో వ్యాలంటైన్స్ డే సందర్భంగా రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, రిలేషన్షిప్ ప్రేమ అంటే ఏంటి, ప్రేమగా మనం అవతల వాళ్ళకి ఎంత దగ్గర అవ్వాలి, ఎంత దూరం అవ్వాలి అనే దాని గురించి ఆమె మాట్లాడుతూ, శారీరకంగా మానసికంగా మనం ముందు దృఢత్వంగా ఉండాలి, మన మైండ్ కొంచెం బాగుండాలి, శారీరకంగా మనం హెల్తీగా ఉంటే అప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి మనం ఇవ్వగలం. వాళ్ళు ఎంతో అలసిపోయి వస్తారు ఒక రిలేషన్లో ఉన్నప్పుడు, వాళ్ళు ఎంతో స్ట్రెస్లో ఉంటారు. అప్పుడు మనం శారీరకంగా బాగాలేనప్పుడు, మానసికంగా మెంటల్గా బాగాలేనప్పుడు ఆ ప్రేమను ఎలా పొందుతాము? అంతే కదండి. ఇప్పుడు మనం ఎంతో కష్టపడి వస్తాము, లేకపోతే అమ్మాయి అయినా అబ్బాయి అయినా, వాట్ ఎవర్ ద రిలేషన్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఫీమేల్ అండ్ మేల్. జెండర్ బయాస్డ్గా ఆమె ఏం చెప్పలేదు అక్కడ. ఎవరైనా కూడా రిలేషన్షిప్లో ఉండేటప్పుడు ఆ బంధం గట్టిపడాలి అంటే అవతల వాళ్ళకి పక్కన కూర్చొని ఓదార్చడానికైనా మనకు శక్తి ఉండాలి కదా. ఎక్కడో ఎంతో కష్టపడి గొడవ పడడానికైనా శక్తి ఉండాలిగా, అరవడానికైనా శక్తి ఉండాలిగా. ఇప్పుడు ఆమె హెల్త్కి మైస్ట్రైసిస్ అనే దానికి ఇదే హెల్త్ నాగ చైతన్య గారికి అంటే మీరు అన్న దాన్ని బట్టి నాకు అర్థమైంది. మేబీ ఆమెకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని తెలియడం వల్ల, తన హెల్త్ ఇష్యూస్ కారణంగా నాగ చైతన్య గారు హ్యాపీగా ఉండడం లేదు అని భావించడం వల్ల ఈ డివోర్స్ అయింది అని అనుకున్నామే అనుకోండి. ఇదే అనారోగ్యం నాగ చైతన్య గారికి వచ్చి ఉండుంటే సమంత గారు వదిలేస్తారా?
అది మనకు అది వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి. ఈ అమ్మాయి ఇప్పుడు అంత ఎంతమంది నువ్వు ప్రేమించిందండి. సపోర్టివ్ గా ఉండాలి, బీ బ్రేవ్, రకరకాల మెసేజెస్ పెడుతున్నప్పుడు నువ్వు ఇంతగా ప్రేమించిన అతన్ని ఎలా వదిలేయగలిగావు అని. ఉన్నప్పుడు నువ్వు సపోర్ట్ ఇస్తే తను తొందరగా కోలుకోగలుగుతుంది కదా. అదే అప్పుడు చెప్తున్నాను శారీరకంగా కదా. మానసికంగా కూడా See, స్ట్రెంగ్ అవుతారుగా. వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందో అది మన మూడో విషయం కాదు కానీ, బట్ బట్ ఈ హెల్త్ అమ్మాయి రీజన్ ఎంత ఒకటే ప్రేమించింది కాకపోయిండొచ్చు. అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఆ ప్రేమ, ఆ ప్యూరిటీ ఆఫ్ లవ్ అనేది తెలుస్తుంది కదా. అంటే అబ్బాయి ప్రేమించలేదని కాదు, నవ్ హీఈస్ ఆల్రెడీ డన్, వెళ్ళిపోయాడు, పెళ్లి చేసుకున్నాడు, ఇంకో వైఫ్ ఉంది కాబట్టి మనం మాట్లాడలేం. ఈ అమ్మాయి సింగిల్ గా ఉంది కాబట్టి మాట్లాడచ్చు, ఈ అమ్మాయి ప్రేమ గురించి మాట్లాడచ్చు. ద ప్యూరిటీ ఆఫ్ లవ్ వాట్ షీ స్పీకింగ్, అది ఏదో మీడియా కోసం చెప్పడమో ఏదో లెక్కల కోసం రాసేయడమో కాకుండా, ద వే షీఈస్ కమ్యూనికేటింగ్ ఈజ్ రిలేటింగ్ టు ఎవ్రీ పీపుల్. నేను నా జీవితంలో ఏదైతే కొన్నిసార్లు కోల్పోవాల్సి వస్తుంది మన జీవిత భాగస్వామిని అని చెప్పినప్పుడు, వీ కెన్ లూజ్ అవర్ పార్ట్నర్స్ అని చెప్పినప్పుడు, దట్ కెన్ రిలేట్ టు ద పీపుల్. నా ప్రేమ అంత ప్యూర్గా ఉంది, నాలాగే మీరు ప్యూర్గా ఉండే ప్రేమికులు ఎవరైనా ఉన్నా, ప్రేమ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నా కూడా ఈ జాగ్రత్తలు పాటించండి అని చెప్పింది. కానీ అప్పట్లో నాగ చైతన్య గారు, సమంత గారు డివోర్స్ అయిన తర్వాత ఆ మేకప్ మ్యాన్ ఇంకొకరు అంటూ చాలా రకరకాల వదంతులు సమంత గారి విషయంలో వచ్చాయి. అవును. నిజంగానే హెల్త్ ఇష్యూ వల్లే తను దూరం అయితే వేరే రిలేషన్స్ లోకి, లేకపోతే వేరే వాళ్ళతో ఆమె ఎట్లా ఉంటారు? ఆ మేకప్ మ్యాన్ అనే అతను అక్క దీది అంటాడండి. నేను అందుకే అంటున్నా, సెకండ్ వచ్చిన రీజన్ వదంతులు. జుల్కర్ అనే అతను ఫ్యాషన్ డిజైనర్, బాగా ఆమెకి స్టైలింగ్ చేస్తాడు. వాళ్ళ జెండర్ కి సంబంధించి కూడా తర్వాత డిస్కషన్స్ నడిచాయి. అవును, ఆ అబ్బాయి కొంచెం బిలాంగ్స్ టు ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ. సో సమంత కూడా అందుకేనా తేజన్య వదిలేశాడు అది ఇది అని మాట్లాడారు. ప్లస్ తర్వాత ఇప్పుడు రాజ్ అనే అతనితో రిలేషన్లో ఉంది. డైరెక్టర్ రాజ్, వెబ్ సిరీస్ ఎవరైతే సిటాడెల్ తీశారో దాంట్లో బంటి హనీ బన్నీ దాంట్లో తీశారు, ఆయనతో ఉంది. ఆయనకు అందమైన కుటుంబం ఉంది, అందమైన కూతురు ఉంది. సమంతతో ఎందుకుంటాడు? ఫ్రెండ్స్ని కూడా అట్లే చేస్తారు. ఇప్పుడు అట్లా అనుకుంటే రాహుల్ రవీంద్రన్ క్లోజ్ ఫ్రెండ్ సమంతకి. అవును. మరి అట్లాంటప్పుడు చిన్మయ్ కన్నా ముందు నుంచి ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్, మరి అట్లాంటప్పుడు రాహుల్ రవీంద్రన్ కూడా అంటగట్టాలిగా. వెన్నెల కిషోర్ క్లోజ్ ఫ్రెండ్. అవును. తేజ సజ్జాక్ ఆ పిల్లాడు సమంత పక్కన హీరోయిన్ గా, వాడి పక్కన హీరోయిన్ గా చేసింది కదా సమంత ఆ అవును. సినిమాలో, అవును. బేబీ సినిమాలో. ఆ అబ్బాయితో అంటే ఎవరితో క్లోజ్గా ఉంటే అట్లా కట్టేస్తారంటే, మీ హీరో మీకు గొప్ప అయినప్పుడు మా హీరోయిన్ మాకు గొప్ప కాదా అని అనరా నెటిజన్లు? ఆ అమ్మాయి బాధ చెప్పుకుంటుంది. ఆ అమ్మాయి ఎప్పుడు నాగ చైతన్య గురించి ఎప్పుడు నెగిటివ్గా ఎక్కడా చెప్పలేదండి. తన బాధ, తను చెప్పే అభిప్రాయాలన్నీ కూడా తన ఓన్ అభిప్రాయాలు, తన స్వతంత్రంగా తనకు మాట్లాడే హక్కు ఉన్నంత వరకు తను చెప్తుంది. బికాస్ షీఈస్ మెచ్యూర్డ్. అవతల పర్సన్ అంత మెచ్యూర్డ్. అందరూ అంటున్నారు నాగ చైతన్య కోసం ఏం సింపతి డైలాగులు కొట్టింది, నాగ చైతన్య మెచ్యూరిటీ డైలాగులతో ఈ అమ్మాయి నోరు మూయించాడు అని. ఒక ఆడపిల్ల ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడగలుగుతుంది అంటే ఆమె బాధ చెప్పుకుంటుంది. ఎవరు మెచ్యూరిటీతో ఎవరు ఉండరు. అతను పెళ్లి చేసుకున్నాడు, అతను హ్యాపీగానే ఉన్నాడు. ఈ అమ్మాయి మాట్లాడుతున్న మాటలు, ఈ అమ్మాయికి కూడా పెళ్లి అయిపోయి ఉంటే మనం కూడా ఈ అమ్మాయి గురించి మాట్లాడుండే వాళ్ళం కాదేమో. ఈ అమ్మాయి బయటకు వచ్చి మీ అందరికి సందేశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని నీట్ గా తీసుకోకుండా మళ్ళీ సింపతి గేమ్ ఆడుతుందని మాట్లాడడం దేనికి? ఎట్టకేలకు ఒక క్లారిటీకి Yes. వచ్చారు, ఇద్దరు చెబుతూ ఉన్నారు. ఇప్పటికన్నా మర్చిపోతారేమో, చూద్దాం. మర్చిపోతే ఎవరి లైఫ్స్ బాగుంటాయి అంతే. థ్యాంక్ యూ సో మచ్.